ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందను, నీ దుక్కుటెద్దులను, నీ గొర్రె మేకలను దీవింపబడును. దేవుని ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు కూడా దేవుడు ఏ విధంగా మీరు నా మాట విని నా మాటను గైకొని మీరు శ్రద్ధ కలిగి నా పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని రకాలుగా మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పి మొత్తం దీవులన్నీ కూడా ఇక్కడ చూపించాడు. ఈ 14 నుంచి 1 నుంచి 14 వరకు, 15 నుంచి 68 వచనాల వరకు కూడా అన్ని శాపాలు, నష్టాలు అన్నీ కూడా అక్కడ పెట్టాడు. దేవుడు మాట వినకుండా, దేవుడికి అవిధేయతగా ఉంటే, దేవుడి మాట శ్రద్ధగా వినకుండా, భయభక్తులు కలిగి ఉండకుండా మనం గనక దేవుడి పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఎన్ని శాపాలంటే 15 నుంచి 68 వచనం వరకు కూడా కొన్ని వందల శాపాలు ఉన్నవి. ఇక్కడ 1 నుండి 14 వరకు మాత్రం దేవుడు ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి, సమస్తమును ఎట్లా మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని మీ కుటుంబాన్ని రాశాడు. ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే ఆయన ఫస్ట్ మనను ఆశీర్వదించటానికే మనను సృష్టించాడు. ఆయన దీవించటానికే, ఆయన ప్రభు కూడా మనను ఆశీర్వదించటానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనని ఎక్కడొక్కడ మనల్ని శపించటానికి, మనను వేరే దానికి అప్పగించడానికి, నరకానికి అప్పగించడానికి దేవుడు రాలా. అలా అయితే ఆయన రావసరలా. ప్రభు ఎందుకంటే ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించటానికి, అంటే నశించిపోవటానికి సిద్ధంగా ఉన్న వారిని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చును. లోకసువార్త 19:10 వచనం ఉంటుంది మాట. చూడండి, దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే మనల్ని ఆశీర్వదించి దీవించడానికి. ఇప్పుడు మనకు అర్థం కాని ఏంటంటే దేవుడు ఆశీర్వదించి దీవించడానికి మన దగ్గరకు వచ్చాడు, మనము ఆయన దగ్గరకు వస్తున్నాం. కానీ ఇక్కడ అర్థం కాని ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడో ఏంటో కూడా గ్రహింపు కాకుండా చాలామంది ఏంటంటే ఆ మిడిమిడి జ్ఞానంతోనే వారి జీవనోపాదాలతో ముందుకు కొట్టుబడుతూ వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఇక్కడ ఏమంటాడంటే నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినిని వెడలా, శ్రద్ధగా వినిని వెడల నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇప్పుడు మనం చెప్పుకుందాం, ఎందుకు మనం చదువుకుంటున్నాం చెప్పండి? ఎందుకు బాల్యకాలం నుండి 4 సంవత్సరాలు 3 సంవత్సరాల కాడించే ఎందుకు చదువుకుంటున్నాం? చదువు కానీ, విద్య కానీ, రకరకాల ప్రయోగాలు కానీ, కంప్యూటర్ కానీ, ఇంకా రకరకాల ప్రయోగాలు కానీ, ఎన్నో కోటి విద్యలాగా ముందు భవిష్యత్తు కొరకు, ముందు జాబ్ కొరకు, వ్యాపారం కొరకు, రకరకాల రూపాయలు సంపాదించడం కొరకు, బ్రతకటానికి ఏం చేస్తున్నారంటే అనేక విద్యలు అభ్యసిస్తున్నాం. ఎందుకని? ఒక మంచి జాబు, ఒక వ్యాపారము, ఒక పొజిషను, ఒక రూపాయి సంపాదించుకోవాలి, మంచి జీవితం అనిపించాలని చేస్తున్నాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వాటన్నిటి చదువుకోవాలి, పని చేయాలి, వ్యాపారం చేయాలి, రూపాయలు సంపాదించాలి, జీవించాలి. దేవుడు ఎక్కడ కూడా మీరు సంపాదించుకోవద్దు, చదువుకోవద్దు అన్నీ దేవుడు ఎక్కడ చెప్పట్లే, అన్నీ చేయాలి. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని అనుసరించి నడిస్తే ఏమన్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చుగా చేస్తానంటున్నాడు. భూమి మీద ఉన్న సమస్త దరిద్రుల కంటే నిన్ను హెచ్చుగా చేస్తానంటలా, సమస్త జనుల కంటే నిన్ను హెచ్చింపు చేస్తానంటున్నాడు. దేవుడు అన్నమాట అన్నాడు కూడా తప్పదు వాక్యము. అవును, ప్రభువుని నమ్ముకున్నవారు మనం ఎక్కడో ఆంధ్రప్రదేశో తెలంగాణనో తమిళనాడు, మన దేశంలో మన రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు చూస్తాం. ప్రపంచ దేశాలు మనం చూడలేము, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. మనకి ఎంతోమంది భక్తి పరులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, మిషనరీలు ఉన్నారు. దేవుడి కొరకు త్యాగం చేసి కోట్ల రూపాయలు దానం చేసి ప్రాణాల సైతమును బలి చేసిన వారు ఎంతోమంది మిషనరీలు ఉన్నారు. దేవుడు వాళ్ళందరిని కూడా ఆశీర్వదించిన వాడు ఉన్నాడు. అంటే ఎంతోమంది వారి ఆస్తులు కార్త కప్పురులకు కరిగించి దేవుడి కొరకు పెట్టిన వాళ్ళు ఉన్నారండి. భార్య బిడ్డలు సైతము ప్రాణాలు పెట్టిన వారు ఉన్నారు. మన భారతదేశానికి వచ్చిన విలియం కేరీ గారు ఇంగ్లాండ్ నుంచి ఆయన వచ్చాడు. ఆయన డబ్బులు అన్ని సమృద్ధి తీసుకొని భార్య బిడ్డలను తీసుకొని భారతదేశం వచ్చినప్పుడు ఆ భార్యకి ఆరోగ్యం బాగా పిల్లలు చనిపోయారు. పిల్లలు పాతి పెడతానికి కూడా ఎవరు రాకపోతే ఆయనే ఒక తాటాకులో పరిచి పిల్లల్ని ఈడ్చుకొని వెళ్ళి గొయ్యి తీసి పాతి పెట్టుకున్నాడు ఆయన విలియం కేరీ గారు. భార్యకి మెంటల్లాగా వచ్చి అక్కడ పరిస్థితులు బాగా ఈ టార్చర్లు ధరించుకోలేక మెంటలు వచ్చి ఆమె కూడా ఏంటంటే చనిపోతే ఏమంటే అక్కడే పాతి పెట్టాడు ఆయన దేశం వెళ్ళా. ఆయన ఉన్నదంతా దారపోసాడు మొత్తం. ఎందుకనంటే భారతదేశానికి ఒక మిషనరీకి సేవగా వచ్చాడు. ఆయన వాక్యాన్ని చెప్పాలి, ఇక్కడ ప్రజలను వెలిగించాలని ఆయన భారం కలిగి. ఆయన ఎవరు పంపించలేదండి, ఆయన ఎవరు వెళ్ళమని కోట్ల రూపాయలు డబ్బులు ఇలా జీతం ఇలా. ఆయనకి ప్రేమ, దేవుడు క్రీస్తు ప్రేమ ఆయన బలవంతం చేసింది. భార్య బిడ్డలను ఇక్కడే పాతి పెట్టాడు. ఇంగ్లాండ్ కూడా వెళ్ళమంటే వెళ్ళా. ఆయన కొట్టారు, రకరకాల హింసలు పెట్టారు, అయినా సరే నిలబడి అలాగే నించున్నాడు ఆయన. భారతదేశానికి మొట్టమొదట పేపర్ తీసుకొచ్చింది ఆయన, న్యూస్ పేపర్. ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చింది ఆయన. బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆయన. పోస్టల్ డిపార్ట్ తీసుకొచ్చింది ఆయన. ఎన్నో మనకు తీసుకొచ్చాడు. సతీ సహగ్రహం అని భర్త చనిపోతే 20,000 అమ్మాయిని, చిన్న అమ్మాయిలను కూడా భర్త శవం మీద పెట్టి కాల్ చేసేవాడు. అలాంటి రాజారమ్మ గారితో కలిసి యుద్ధం దాన్ని పోరాటం చేసి దాన్ని అణిచివేసింది ఆయన. ఎన్నో చేశాడు ఆయన. ఎందుకనంటే దేవుడు వాళ్ళకి ఏంటంటే ఆ ప్రేమ వాళ్ళని పెట్టాడు. ఒక బాధ్యత అనేది, ఒక ప్రేమ అనేది ఎవరో చెప్తే రాదండి, ఎవరో ఏదో ఎలమంటే పోదండి, రాదు. అది ఏంటంటే వాక్యం వింటున్నప్పుడు దేవుడు ప్రేమ, దేవుడు ఎందుకు మనకి లోకానికి వచ్చాడు అనేది అర్థమైనప్పుడు ఎవరో చెప్పవసరలా, ఎవరు మనని ముందుకు నెట్టవసరలా. ఇప్పుడు గుర్రాన్ని ఏమంటే ఏటి దాకా తీసుకెళ్ళచ్చు కానీ నీళ్లు తాగించలేవు. గుర్రము తనంతట తను తాగితేనే తాగుతుంది, కానీ మనం బలవంతం చేస్తే నీళ్లు తాగవు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడలా. మనం చాలామంది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఏదైనా శ్రద్ధగా వింటున్నారు, సినిమాలు శ్రద్ధగా వింటున్నారు, సీరియల్ శ్రద్ధగా వింటున్నారు, జాబులు శ్రద్ధగా చేస్తున్నారు, వ్యాపారాలు శ్రద్ధగా చేస్తున్నారు, అనేకమంది శ్రద్ధగా వింటున్నారు. కానీ దేవుడి మాట మాత్రము శ్రద్ధగా వింటారు, అది మాత్రం పక్కన పెట్టారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే యోగాలు చేయండి, యజ్ఞాలు చేయండి, మీ ఆస్తులన్నీ నాకు ఇచ్చేయండి, ఏంటి నాకు బలి ఇవ్వండి, అర్పణాలు ఇవ్వండి, ఏంటి మీకున్నదంతా నాకు దోసి పెట్టండి, మీ ప్రాణాలు ఇవ్వండి. దేవుడు ఇక్కడ ఏం అడగట్లా. ఆయన అడుగుతున్నదంతా ఏంటంటే నా మాట శ్రద్ధగా విని ఎడలా. చూడండి దేవుడి కమిట్మెంట్ ఎలా ఉందో. నా మాట శ్రద్ధగా విని ఎడలా భూమి మీదకున్న సమస్త జనుల కంటే నేను హెచ్చుగా చేస్తాను. మన కాల్గేట్ పేస్ట్ అని చూశారు కదా, అది కాల్గేట్ పేస్ట్ పేరు కాదు, అది ఒక వ్యక్తి పేరు. అది ఆ కాల్గేట్ పేస్ట్ అయినా ఆ చిన్న పళ్ళపొడి మన చింతల్లో వచ్చేది, పెద్ద పెద్దలకు తెలుసు, ఎర్ర పళ్ళపొడి, చిన్న డబ్బాల పళ్ళపొడి వచ్చేది. ఆ కాల్గేట్ పేస్టు ఆ రోజుల్లో అయినా ఆ యుఎస్ఏ, అమెరికా దేశాల ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో చిన్న చిన్న పళ్ళపొడి అమ్ముకుని బ్రతికి కూడా అతను, బాగా లేమిలో ఉన్న అతను, చిన్న వ్యాపారం ఒక గ్రామంలో చేస్తున్నాడు. అలాంటి ఆయన ప్రభువుని నమ్ముకొని
ప్రార్థన చేసుకొని మారు మనసు పొంది చక్కగా ప్రార్థన చేసుకునే వ్యక్తి దేవుడిచ్చిన ఆలోచన బట్టి పలపడి తయారు చేసి నమ్ముతుంటే అది నిదానంగా డెవలప్ వస్తున్న తర్వాత తనలో ఉన్న కమిట్మెంట్ ఏంటంటే నేను దేవుని సేవకు ఎలాగ ఉపయోగపడాలని చెప్పి ఆలోచన చేసుకుని ఏం చేశాడంటే తన దేవుడితో కమిట్మెంట్ అయ్యాడు. ప్రభా, నాకు ఈ నెలంతలో 100 రూపాయలు వస్తే 100లో నీకు 10 ఇస్తా, తర్వాత నాకు 200 వస్తే నీకు 20 రూపాయలు ఇస్తా, నాకు 300 వస్తే నీకు 30 ఇస్తా. అట్లా ఆయన వచ్చిన దాంట్లో మొత్తం దేవుడికి ఇచ్చుకుంటూ వచ్చి ఆఖరికి ఆయన ఈ భూమి మీద నుంచి విడిచిపెళ్ళే ముందు అంటే కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించాడు ఆయన ప్రపంచంలో. ఆయన ఏం చేశాడు తెలుసండి, 90% దేవుడికి ఇచ్చి 10% తను తీసుకునేవాడు. అయినా తన ఆస్తి కోట్ల రూపాయలు వస్తుంది, అదంతా రాసేసి వెళ్ళిపోయాడు ఈ లోకాన్ని విడిచి. ఎందుకు ఆయన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆయన ఆ రీతిగా దేవుడితో కమిట్మెంట్ అయ్యాడు. అందుకే దేవుడు ఆయన ఆశీర్వదించాడండి. ఆయన ఆస్తి వేల కోట్లు ఉంది, ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగదు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నా మాట శ్రద్ధగా వినితే నువ్వేమి చేయవసరలా. యజ్ఞాలు, యానాలు, అంటే అర్పణలు, బలులు, నిలువు దోపిడీ, అర్ధ దోపిడీలు, నీకేం కావాలి, అన్ని కావాలి, అన్నదానాలు, అవిగా ఈ దేవుడు ఈ కోరుడు. ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నా మాట శ్రద్ధగా విని నీ వెడలా. చూడండి, అంటే నేను వేరే రకం కాదు, గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు మనకు తెలుసు కంపల్సరీగా డ్యూటీ ఉంటుంది, వెళ్ళాలి, దానికి ఏం చేయలేం, దానికి ఉపయోగం ఏం లేదు. వ్యాపారాలు అంటే ఏదైనా ఉంటాయి. కానీ ఏంటంటే దేవుడితో కమిట్మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే నీకు ఏది కూడా ఆదివారానికి అడ్డం రాదు. నేను చెప్తున్నా, రాదు. ఈ దేవుడితో కమిట్మెంట్ లేనప్పుడు ఏమవుతుందంటే నీకు అన్ని అడ్డమే వస్తాయి. జాబ్ అడ్డం వస్తుంది, వ్యాపారం అడ్డం వస్తుంది, ప్రైవేట్ పని చేసుకుంటున్న అడ్డం వస్తుంది, అన్ని అడ్డాలు వస్తాయి. ఎందుకంటే నీ కమిట్మెంట్ లేదు కాబట్టి నీవు ఎక్కువ ప్రయారిటీ వేరేటికి ఇవ్వాల్సింది ఇస్తావు. అదే నీకు దేవుడితో కమిట్మెంట్ ఉంటే ఏమవుతుందంటే నువ్వు మిగతా ప్రయారిటీ ఇవ్వవు. సండే వస్తుందంటే ముందుగానే సిద్ధపడతావు, ముందే 2 రోజులు సిద్ధపడతావు. అది కమిట్మెంట్. దేవుడు చూసేదంతా అదే. అసలు బైబిల్ మొత్తం చదవండి పూర్తిగా, మీరు ఎన్నిసార్లు చదవండి, ఎక్కడైనా దేవుడు ఏమంటాడు, నా మాట ఇంటే. సౌలు రాజుని రాజుగా చేశాడు నా మాట వినమని, ఆయన మాట వినలేదు, కొట్టేసాడు అమ్మన్నే. దావీదుని ఎన్నుకున్నాడు. దేవుడు అంతా కోరతంతా అదే. ఇక్కడ ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం కూడా అదే చెప్తున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా అంటే శ్రద్ధగా వినట్లేదు కాబట్టి ఆయన బాధ. తండ్రి కూడా కోరుకునేది అదే. ఇప్పుడు మన పిల్లల గృహాల్లో కూడా ప్రతి తల్లి తండ్రి కోరుకునేది అదే, నా మాట విన్నానా, ఈ ఫోన్ వద్దురా, ఈ బైక్ వద్దురా, ఈ ఫ్రెండ్స్ వద్దురా, ఈ సినిమాలు వద్దురా, నా మాట వినరా అని చెప్తూనే ఉంటారు తల్లిదండ్రులు. వింటారా? నాకు ఆ ఫోనే కావాలి, ఐఫోన్ కావాలి, ఇస్తావా సూసైడ్ చేసుకోమంటావా? ఆ రేస్ బైకే కావాలి నాకు, ఇస్తావా సూసైడ్ చేసుకోమంటావా? ఆ రేస్ బైక్ తీసుకెళ్ళి దేని గుర్తాడో వద్దని చెప్పి తండ్రి భయం. ఆ ఐఫోన్ 1,50,000 2 లక్షలు పెట్టుకొని దానివల్ల చెడిపోతాడేమని తండ్రి భయం. వింటారా? వినరు. ఎందుకని? వాడుక. అది మన పుట్టక జీన్సులోనే ఉందంట. ఏంటంట, మీరు దేవుడి మాటను వినకపోవటను అది మీ పుట్టకలో నుంచి ఉందని దేవుడు ఒకసారి వాక్యం రాశాడు. మీలో నుంచి ఉంది అది. ఇప్పుడు వచ్చింది కాదు, ఆదాము దగ్గర నుంచి వచ్చింది అది. తినమాకండి అయ్యా, అన్నీ తినమని చెప్పాడు. ఏం చేసింది? నామ తీసుకెళ్ళి అదే తిన్నారు, అదే శాపగ్రస్తులు అయ్యారు. అక్కడి నుంచి వచ్చింది మనకి. దేవుడు చెబుతుంది ఏంటంటే ఇక్కడ, నా మాట శ్రద్ధగా వింటే ఏమంటున్నాడు, నీ దేవుడిని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడిని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకొచ్చి నీకు ప్రాప్తించును. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, నేను చెప్పింది ఒక కాల్గేట్ పేస్ట్ గురించి మీకు చెప్పా, కానీ ఎంతోమంది ఉన్నారు తెలుసండి. సిడి స్టడ్ అంటే క్రికెటర్, ఇంగ్లాండ్లో టాపులో ఉన్నాడు ఆయన. అలాంటి ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితం అవతల ముందే ఆయన మరి ప్రభు వాక్యం విని రక్షించబడి ప్రభుని తెలుసుకొని ఆయన ఆస్తి ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు వస్తుందంటండి. ఆ రోజుల్లోనే జమీందార్ గారి కొడుకు, ఆయన మంచి వ్యాపారస్తుల కొడుకు. ఆ రోజుల్లో తనకు వచ్చిన వాటా అంతా అమ్ముకొని సేవ కొరకు ఖర్చు పెడితే, అంత పేదల కేళ్ళకే సేవ ఖర్చు పెడితే అందరూ ఆయన్ని తిట్టారు. పిచ్చి పట్టింది నీకు, మైండ్ పోయింది నీకు, కోట్లాది రూపాయలు తరగబోసావు,
నువ్వు మంచి క్రికెటర్ కదా, ఎందుకు నీకు ఓ సేవకు దగ్గర కూర్చొని ఓ నేర్చుకుంటున్నావు, పని పాట లేదా అని ఎంతోమంది విమర్శించారంట ఆయన్ని. ఆయన కానీ ఆయన ఇడిచిపెట్టలేదు. ఆఖరికి ఆయన ఒక మిషనరీ అయ్యాడు. దేవుడు ఎన్నడూ కూడా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోలేదండి. చరిత్రలో కానీ బైబిల్ గ్రంథంలో కానీ ఎప్పుడు కానీ. మనుషులు నమ్ముకుంటే మోసం చేస్తారు. బంధువులు కానీ మనుషులు కానీ ఎవరైనా సరే మోసం చేస్తారు. దేవుడు మోసం చేయడు. దేవుడు అసలు దగ్గర మోసం చేయడం కుదరదు ఆయనకి తెలియదానికి. ఆయన ఎంతవరకు మనల్ని కాపాడాలని, రక్షించాలని, మనల్ని ఆశీర్వదించి దీవించాలనే దేవుడు. ఏ తండ్రి అయినా తల్లి అయినా బిడ్డలో మాట వినినా వినకపోయినా, వాడు తిరుగుబాటు చేసినా, ఎలా ఉన్నా ఎట చేసినా బిడ్డలను ఆశీర్వదించాలని ఏ తండ్రి అయినా తల్లి అయినా కోరుకుంటాడు, కానీ శపించాలని కోరుకోరు. దేవుడు కూడా అంతే. ఆయన మన తండ్రి, మన దేవుడు, మన సృష్టికర్త, మన నిర్మించిన వాడు. మన పట్ల నీకు ప్రేమ ఉంటుంది. మనం తెలియక కొన్నిసార్లు మార్గం తొలగిపోయినా, కొన్నిసార్లు వ్యతిరేకంగా వచ్చినా, ఆయన కొద్ది నొచ్చుకున్నా, బాధపడినా, మళ్ళీ ప్రభువా నన్ను క్షమించమంటే మళ్ళీ మనల్ని క్షమించి ఆయన మన దగ్గరకు వచ్చే దేవుడు. మానవుల పద్ధతుల ప్రకారము ఆయన నడిచేవాడు కాడు. అంత ఏంటంటే యథార్థత. ఆయన మాట వింటా, ప్రభువా నేను నీ మాట వింటా, నీతో నేను నిబంధన చేసుకుంటున్నా, ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తా, ఉపవాస ప్రార్థన వస్తా, వాక్యం చదువుతా, గృహంలో ప్రార్థన చేసుకుంటా, నీ ప్రత్యేకంగా ఉంటానని మనం నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకంగా చూస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తా. అబ్రహాము పిలిచినప్పుడు అబ్రహాముని పిలిచాడు. మళ్ళీ పిలిస్తే దేవుడు మాట కాదనుకోండి. అబ్రహాము దేవుడు ఎవరో తెలియదు, ఊరు ఎక్కడో తెలియదు, ఏ దేశానికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టు ఫ్లైట్లు, ట్రైన్లు ఏమి లేవు. భార్యని అందరం తీసుకొని ఆ వృద్ధాప్యంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నమ్మాడు. దాన్ని బట్టి ఏం చేశాడు? అక్కడ దేవుడు మాట్లాడినందుకు ఏం చేశాడు? అబ్రహాము విడిచిపెట్టాడా? తరతరాలకు అబ్రహాముని రోల్డ్ మోడల్గా చూపించాడు. ఇప్పటి వరకు చూపిస్తూనే ఉన్నాడు. ఇదిగో అబ్రహాముని చూడు అని చూపిస్తున్నాడు. ఆ రోజుల్లో అబ్రహాము ధనవంతుడిగా ఉన్నాడంటండి. ఆయన ఆస్తులంట, ఆ లోతు ఆస్తులు, ఇద్దరు ఆస్తులు కలిపి ఆ దేశంలోనంట పట్టలేదంటండి. పట్టక ఆస్తి విడిపోయారంట. అంత ఆశీర్వదిస్తాడనమాట దేవుడు. ఎంతవరకు మనం కష్టపడదాం, మన పని చేద్దాం, మన జాబు, మన వ్యాపారాలు, మన కూలి పనులు, మన వ్యవసాయం, నేనేదో చేయాలి మనం అనుకుంటున్నావు. నువ్వు ఎంత చేసినా, దేవుడిని నువ్వు వెనక పెట్టి పక్కన పెట్టి ఎంత చేసినా అది చిలి సంచికి వెళ్తుంది. నువ్వు 100 తీసుకొస్తున్నావు అనుకో, వాళ్ళంతా కష్టపడి వెనక 200 రూపాయలు నీ కోసం కాసుకుని ఉంటుంది. ఈ పిల్లలకు జలుబు, తుమ్ము, ఏ చుట్టమో వాళ్ళు ఇంకేదో ఏదో మొత్తం తోసుకెళ్ళిపోతుంది. అది కాదు దేవుడిని మనం సంపాదించాలంటే. మనం సంపాదించాలంటే కష్టపడాలి, పని చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. అప్పుడు ఆశీర్వాదం అని ఆయన ఆశీర్వదిస్తేనంట అది తరతరాలుగా ఉంటుందంట. మనం సంపాదించుకుంది నీ తరంలో ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, చూసారా? పెద్ద పెద్ద బిల్డింగులు పాతబడిపోయి 100 సంవత్సరాలు కట్టిని, 50 సంవత్సరాలు కట్టిని, పాతబడిపోయి కూలిపోయి ఉంటాయి. ఎవరంటే ఫలానా జమీందారు గారిది, ఫలానా ఆయనది, ఎంకయ్యది, పుల్లయ్యది. అప్పుడు వైభవం వెళ్ళగొట్టారు, ఇలా మొత్తం పాడైపోయింది. ఎవరు దాన్ని చూసే దిక్కు లేదు, చూసే ఆస్తులన్నీ పోయినాయని చెప్తారు. జమీందారు గారులే, రాజులు ఇవన్నీ చూసేవాళ్ళం. అన్నీ పాడైపోయినాయి, రాజ్యాలు పోయినాయి, రాజులు పోయారు, అన్నీ పోయారు. ఏది నిలవలేదు. డబ్బులు నిలవో, ఆస్తులు నిలవో. చాలామంది అప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు ఎంత వైభవం అండి, ఎన్ని పాడులండి, ఎన్ని ఎడ్ల బండ్లండి, ఎంత కూలీళ్ళండి, ఎట్లా అనుకునేవాళ్ళు. ఇవాళ ఏంటంటే ఇది అడుగు తింటున్నాడు. కారణం ఏంటి? ఆస్తులు, సంపదలో ఎల్లకాలం మన వెనక రావు, మన తర్వాత అది ఉంటే పోతాయి. కానీ దేవుడు కనుక మనతో ఉంటే అది నీ తర్వాత నీ పితృలు, నీ తాతల నుంచి నీ మనవాళ్ళ, ముని మనవాళ్ళ వరకు కూడా అది కొనసాగుతుంది. దేవుడు ఏమన్నాడు తెలుసండి? 1000 తరాలు దీవిస్తాడు. నా మాట విని, ఇక్కడే ఉంటుంది ఆ మాట, నా మాట విని, నా మాట శ్రద్ధగా విని నాకు లోబడితే 1000 తరాలు దీవిస్తున్నాడు. 1 తరం 2 తరాలు కాదు, 1000 తరాలు.